అందరికీ నమస్తే. ప్రధాని నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిపై, నారా లోకేష్ గారిపై వ్యూహాత్మ కార్యాచరణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి 4వసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి 4వసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆయన భావిస్తున్నట్టు సమాచారం. సో అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు స్థానాలు కూటమి గెలిచాలని కూడా ఆయన కూటమి అధినాయకులకు చెప్పినట్టు కూడా వ్యక్తిగత సమాచారం. 2029లో 25కు 25 పార్లమెంటు స్థానాలు కూటమి గెలచాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూటమి అధినాయకులకు చెప్పినట్టు కూడా వ్యక్తిగత సమాచారం. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిపై, అలాగే నారా లోకేష్ గారిపై వ్యూహాత్మ కార్యాచరణ విషయానికి వస్తే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది, ఈ వీడియో మరో కొంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో వీరిద్దరిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వ్యూహాత్మ కార్యాచరణ ఏం చేయబోతున్నారన్న విషయానికి వస్తే, సో ఫస్ట్ గల పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కూటమి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఇంకా 15 ఏళ్ళు కొనసాగాలి అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా అంటూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇంకా 15 ఏళ్ళు కొనసాగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అంటూనే ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని, ఆయన ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పి ఆయన ఎప్పుడు కూడా అంటుంటారని చెప్పి, హిందూ ధర్మం కాపాడడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని చెప్పి దక్షిణాది రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ గారిని దక్షిణాది రాష్ట్రాలకు పంపిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే బీజేపీని దక్షిణాది రాష్ట్రాలలో బలోపేతం చేసేదానికి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయన దక్షిణాది రాష్ట్రాలకు పంపిస్తున్నట్టు వ్యక్తిగత సమాచారం భావిస్తున్నట్టు తెలుస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో అలాగే వీటన్నిటిపై పవన్ కళ్యాణ్ గారికి పట్టు ఉంది. పార్టీలను బలోపేతం చేయడంలో, హిందూ ధర్మాన్ని కాపాడడంలో పవన్ కళ్యాణ్ గారికి పట్టుందని చెప్పి నరేంద్ర మోదీ గారు దక్షిణాది రాష్ట్రాలలోకి పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తున్నట్టు వ్యక్తిగత సమాచారం. సో నారా లోకేష్ బాబు గారి విషయానికి వస్తే, నారా లోకేష్ బాబు గారు ఆయన రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో, రాష్ట్రానికి పారిశ్రామికలు ఒప్పించి తీసుకురావడంలో నారా లోకేష్ బాబు గారు సక్సెస్ అయ్యారని చెప్పి, సో వీటన్నిటిపై ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన గమనిస్తున్నారని చెప్పి 2029లో నారా లోకేష్ బాబు గారిని కేంద్ర క్యాబినెట్ మంత్రి వర్గంలోకి ఆయనను తీసుకుంటున్నట్టు సమాచారం. తీసుకుంటారని కూడా వ్యక్తిగత సమాచారం. నారా లోకేష్ గారిని కేంద్ర మంత్రి వర్గంలోకి, క్యాబినెట్లోకి నారా లోకేష్ బాబు గారిని. సో అలాగే కూటమిలో 2029లో సీఎం అభ్యర్థి ఎవరని కూడా చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 5 ఏళ్ళు కానీ కొనసాగే శక్తి ఆయన దగ్గర ఉంది. సో శారీరకంగా, ఆరోగ్యంగా, దృఢంగా, సో ఇలా ఆయన అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు అయితే యాక్టివ్గానే ఉన్నారు, పాజిటివ్గానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 5 ఏళ్ళు కానీ సీఎంగా కొనసాగే కెపాసిటీ, శక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితే ఉంది. సో అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు విశ్లేషకులు అంటున్న సమాచారం, 2029లో సీఎం రేసులో నారా లోకేష్ బాబు గారే కొనసాగుతారని చెప్పి తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత సమాచారం. ఇలాగే జనసేన శ్రేణులను కూడా 2029లో పవన్ కళ్యాణ్ గారే
సీఎం అభ్యర్థి అని చెప్పి సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఇద్దరిని కూడా రాజకీయంగా దృఢపడడానికి, బలపడడానికి ఇద్దరిని కూడా వ్యూహాత్మక కార్యాచరణగా తీసుకొని ఇద్దరిని ఇటు నారా లోకేష్ గారిని కేంద్ర మంత్రి వర్గంలోకి, ఇటు పవన్ కళ్యాణ్ గారిని దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీని, హిందూ ధర్మాన్ని కాపాడడంలో ఇద్దరిని కూడా వ్యూహాత్మక కార్యాచరణ చేస్తున్నట్టు సమాచారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.